డైలీ టేస్ట్ ది డైలీ. ఇక గత ప్రభుత్వంలో మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి వడ్డీ లేని రుణాలను మహిళలకు అందిస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి మహిళకు చీర పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. మార్చిలోపు 2 కోట్ల మహిళలకు చీరలు అందించడమే లక్ష్యమని అన్నారు. 1990వ దశకంలో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 2004-2014 మధ్యలో నడిచిన పావులా వడ్డీ లేని రుణాలు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము, మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి, దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి, రుణాలు చెల్లించండి, మేము వడ్డీలు చెల్లిస్తామని చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు క్యాంటీన్లే కానీ, పెట్రోల్ బంకులే కానీ, యూనిఫామ్ల కుట్టడమే కానీ, పాడి పరిశ్రమే కానీ, ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మండల సమైక్య, జిల్లా సమైక్యకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పాలు పంచుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదుద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు 32 కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది. సుమారు 29 కోట్ల సుమారు 590 కోట్ల రూపాయల రుణాలు. ఈ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి మేము హాజరు కావడం జరిగిందండి. ఈ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలలో మా మహిళలను అందగానో ముందుంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్లు, తర్వాత ఈ పెట్రోల్ బంకులు, వరి కొనుగోలు సెంటర్స్, అవన్నిట్లో మమ్మల్ని ముందంచన ఉంచినందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మేము ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఎంతో ఇబ్బంది పడుతుండే, కానీ మాకు సపోర్ట్గా గవర్నమెంట్ వెనుకకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చదువు విషయంలో కానీ మేము చదువుకోకుండా మధ్యలో ఆపేసి కూడా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చేపట్టిరండి. ఆ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా కూడా మేము ఓపెన్గా డిగ్రీలు, పీజీలు చేసుకోవచ్చు. 10th క్లాస్ మధ్యలో చదువు ఆపేసి పెళ్లిళ్ళు తొందరగా చేసినా కానీ 10th కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిర్రు. దానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఉండే ఉల్లాస్ ప్రోగ్రామ్, కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఉల్లాస్ ప్రోగ్రామ్ ముందుకు అయింది, అది సక్సెస్ అయింది. మళ్ళీ చిన్న సంఘాలలో ఏర్పాటు చేసినామని 4 రకాల సంఘాలు: వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలు. ఇప్పుడు ఈ సంఘాలు ఉన్న వాళ్ళకే చీరలు అంటే ఇంకా చాలా మంది సంఘాలలో చేరమన్నారు.